ఈరోజు టాపిక్ వచ్చేసి రూప్ బోల్ట్ వేసిన వెంటనే టెన్షనింగ్ ద్వారా ఎలా వేస్తారంటే ఈ వేస్ట్ క్లాత్ని రూప్ బోల్ట్లో ఉన్నట్టు అది బోల్ట్ రౌండ్గా లలో హోల్స్గా మిగిలిపోయిన సైడ్కి ఉన్న ఏదైనా స్పేస్ ఉంటే ఈ వేస్ట్ కాటన్ని ఇన్సర్ట్ చేస్తారు. అది ఇన్సర్ట్ చేసిన తోడే దానికి తోడుగా ఇక్కడ ఈ పైప్ ఉన్నదిగా, ఈ పైపుని ఇన్సర్ట్ చేస్తారు. ఇది సిమెంట్ ఇంజెక్షన్ చేయడానికి వాటి నుంచి ఎలాంటి నీరునైనా ఇది బయటికి తీసుకురావడం చూస్తుంది. సిమెంట్ ఇంజెక్షన్ కూడా యూజ్ అవుతుంది. ఒక రూప్ బోల్ట్ ఇది పెట్టాక రూప్ బోల్ట్ అటాచ్ చేసి దాంట్లోకి వెళ్ళి ఈ సిమెంట్ ఇంజెక్షన్ యూజ్ చేసే పైపు ఒక దిక్కు వెళ్తుంది. ఇంకా రూప్ బోల్ట్ కంప్రెషర్ తోటి అదే టెన్షనింగ్ ఫిక్స్ చేసి మనం దానికి కంప్రెసర్ ఇచ్చిన కొద్దీ ఆ కంప్రెషర్కి ఆ రూప్ బోల్ట్ అనేది దానిపైన ఉన్న కోల్ రూఫ్ ఉంటుంది మైనింగ్లో, ఆ రూఫ్ అనేది స్టాండర్డ్గా ఫిక్స్డ్గా ఆగుతుంది. దాంతో ఈ వర్క్ అనేది టెన్షనింగ్ ద్వారా మనం ఏం చేసుకున్నామంటే ఆ టెన్షనింగ్ వాడే పరికరాల ద్వారా ఫస్ట్ టెన్షనింగ్ అనే దానిని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ మొత్తం అన్నీ సెట్ చేసుకున్నాక ఈ వేస్ట్ కాటన్ ఇన్సర్ట్ చేసి ఈ సిమెంట్ ఇంజెక్షన్ పైపు పెట్టాక రూప్ బోల్ట్ బేరింగ్ ప్లేట్ అమర్చిన వెంటనే కోనికల్ వాచర్ పెట్టి కోనికల్ వాచర్ నుంచి ఇంకో కోన్ షేప్ ఉన్న దాన్ని ఇన్సర్ట్ చేసి వాటి దేనిగా తర్వాత టెన్షనింగ్ ఇవ్వాలి. టెన్షనింగ్ అనేది కంప్రెస్ ఒత్తిడి జరుగుతోడే ఆ కంప్రెస్ ఒత్తిడితోడే దీన్ని ఫిక్స్డ్గా రూఫ్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. ఒకవేళ సిమెంట్ ఇంజెక్షన్ ద్వారా ఒకవేళ లూజ్ అనిపిస్తే సిమెంట్ ఇంజెక్షన్ ద్వారా ఈ పైప్ ఉన్నది ఇక్కడ కనిపిస్తున్న బ్లూ కలర్ దాని లోపల సిమెంట్ ఇంజెక్షన్ తోటి దాంట్లో ఉన్న రూఫ్ ఫాల్ట్స్ని కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల రూఫ్ స్టాండర్డ్గా ఉంటుంది. కంప్రెస్ చేయడం వల్ల ఫిక్స్డ్గా ఉంటుంది. ఈ కంప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుందంటే దానికి కంప్రెషర్కి వాడేటట్టు ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ నుంచి వచ్చే ఎనర్జీ ద్వారా అక్కడ ఉన్న ప్రెషర్ తోటి అది కంప్రెస్ అనేది ఒత్తిడి అనేది కరెక్ట్ పనిచేస్తుంది. దీని ద్వారా ఈ టెన్షనింగ్ అనే ప్రాసెస్ కంప్లీట్ ఉంటుంది. టెన్షనింగ్లో చేసేటప్పుడు దానిని సెట్ చేసుకున్నాడు అడ్జస్ట్ చేసుకున్నాడు ఉంటుంది. ఆ సెట్టింగ్ అప్పుడు ఫిక్స్డ్గా ఉన్నప్పుడే మనం టెన్షనింగ్ ఇవ్వాలి, అంటే ఒత్తిడి కంప్రెషర్ ఇవ్వాలి. తర్వాత లూజ్ చేసినప్పుడు టెన్షనింగ్ తక్కువ ఇవ్వాలి. ఈ విధంగా కంప్రెషర్ తోటి రూఫ్ సపోర్టింగ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. టెన్షనింగ్ గురించి నాకు తెలిసిన విశేషాలు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుందిగా మైనింగ్లోనే రూఫ్ బోల్టింగ్ తర్వాత ఒకవేళ రూఫ్ బోల్ట్ పడుతుందని బ్రేక్ అయ్యి రూఫ్ సపోర్టింగ్ అనేది మైనింగ్లో ఉన్నట్టు రూఫ్ బోల్ట్ మెథడ్ అనేది పనికిరాంది అయితే అలాంటప్పుడు ఆ రూఫ్ని బాగా స్టాండర్డ్ చేయడానికి ఈ కంప్రెషర్ అనేది ఇస్తారు. అది ఎలా అంటే టెన్షనింగ్ మెథడ్ ద్వారా టెన్షనింగ్ అనే టూల్ ద్వారా రూఫ్ బోల్ట్ అనేది అమర్చుకొని దాని ద్వారా కోనికల్ వాచర్ పెట్టుకొని దానికి కోన్ షేప్ లాంటిది అమర్చి ఫిక్స్డ్ టైట్ చేసి కంప్రెస్ ఒత్తిడి రూఫ్ సపోర్టింగ్ చేయడం వల్ల కంప్రెషర్ తోటి ఆ రూఫ్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ కనిపిస్తున్నట్టు పిక్చర్లో ఉన్న టెన్షనింగ్ ప్రాసెస్ ఉన్న ఇది ఈ కంప్రెషర్ ఒత్తిడి ఇస్తుంది. అది అడ్జస్ట్ చేసుకుంటూ మూవ్ అవుతూ దానిని మనం టెన్షనింగ్ ఇచ్చిన కొద్దీ అది స్టాండర్డ్గా మారుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మైనింగ్లో రూఫ్ బోల్ట్లో రూఫ్ సపోర్ట్కి కంప్రెషర్ ఒత్తిడి ఇవ్వడం ద్వారా సపోర్టెడ్గా ఉంటుంది అని ఇది టెన్షనింగ్ మెథడ్ని యూజ్ చేస్తారు. ఈ సిమెంట్ ఇంజెక్షన్ కూడా అందుకే యూజ్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయాలు. మీకు కనుక నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.